హలో, వెల్కమ్ టు నాన్నమ్మ వంటకాలు. ఇవాళ తోటకూర మామిడికాయ ఎలా వండాలని చూపిస్తున్నాను చూడండి. తోటకూర మామిడికాయ అట్లా చెక్కు తీసుకున్నాను. దానికి సరిపడా పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, వెల్లుల్లి, కరివేపాకు తాలింపులోకి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను చూడండి. అది తోటకూర కూడా అట్లా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఒకటే మామిడికాయ వేసుకున్నాను, ఒక 5 కట్టలు తోటకూర, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి అయితే కొంచెం ఆకుకూరలలో కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు తాలింపులో అయితే జీలకర్ర వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూను, కొంచెము ఆవాలు. ఇవి రెండు వేగుతుంటే ఇప్పుడు మనమైతే పచ్చిశనగపప్పు వేసుకోవాలి. కొద్దిగా తాలింపులో వేసాను. అక్కడక్కడ మనకు తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎండాకాలం మామిడికాయలు వస్తున్నాయి కదా, ఎట్లా యూజ్ చేసుకోవాలి అని అట్లా అన్నీ పులుపు వేసే వాటిలలో అన్నిట్లలో నేను అట్లా వేసి వాడుకుంటున్నాను. తాలింపులో ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకున్నాను చూడండి. ఈ ఆనియన్స్ వేగుతుంటే ఇప్పుడు మనము ఇంకా కరివేపాకు వేసుకోవాలి, వెల్లుల్లి వేసుకోవాలి చూడండి. ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాను. ఈ కరివేపాకు వేసిన తర్వాత కొంచెం ఇది కలుపుకొని వెల్లుల్లి దంచుకొని కొంచెం నుసుక దంచి తాలింపులో వేసుకోవాలి చూడండి. మీకు చూపించిన వెల్లుల్లి అన్నీ అట్లా దంచేసాను. కొంచెము కచ్చాపక్క దంచేసుకోవాలి. ఇంకా అది వేగుతుంటే మనము పసుపు వేసుకోవాలి కొంచెం. చూడండి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇదంతా కలిపేసి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న తోటకూర వేసేసుకోవాలి తాలింపులో. తోటకూర అయితే ఎండాకాలము చాలా మంచి సలవ అంటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇట్లా ఆకుకూర తినడము, ఏ ఆకుకూరైనా ఉప్పు నీళ్ళల్లో కొంచెం సేపు ఉంచి కడిగి మనం అట్లా శుభ్రంగా చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేస్తే ఏంటంటే వాటికి ఏదన్నా మట్టి అది ఇది ఉన్నా కూడా నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు ఉంచితే అదంతా అడుక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే చిన్న జార్లో వేసుకొని దానికి సరిపడా ఉప్పు, మనకు కూరకు సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మంచిగా మగ్గిపోయింది తోటకూర అయితే. ఇది కొంచెం కలిపేసి మనము గ్రైండ్ చేసుకున్న కారం అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి. ఇంకా ఎండు కారం అసలు ఏమేయను, పచ్చిమిరపకాయల కారమే వేస్తున్నాను. ఆకుకూరలలో ఆకుకూరలు పచ్చి కూరగాయలలో ఈ గ్రీన్ మిర్చి వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అది నాకైతే చాలా అలవాటు అట్లా. ఇప్పుడు ధనియా పౌడరు 1 టీ స్పూను ఫుల్ వేసాను. నేను వేసేది చాలా చిన్న స్పూన్ అండి, దాంతో 2 వేస్తే 1 టీ స్పూన్ అవుతుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు నేనైతే పిక్కతో సహా వేసేసుకున్నాను. అది కూడా కూరతో పాటు ఉడికితే చాలా బాగుంటుంది. ఇట్లా కలిపేసుకొని కొన్ని వాటర్ అయితే పడతాయి మనకు, మంచిగా ఉడకడానికైతే కొన్ని వాటర్ వేసేసుకొని మగ్గించుకోవాలి. మిరపకాయలు గ్రైండ్ చేసిన జార్లో కొన్ని వాటర్ వేసేసి అట్లా వేసేస్తున్నాను లోపేసి. అదిగో చూడండి,
కొత్తిమీర వేసేస్తున్నాను ఇప్పుడు. వేసేసి మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొంచెము జీలకర్ర మెంతులు వేయించిన పౌడరు, మామిడికాయ వేసాను కదా, అది కూడా చాలా టేస్ట్ అయితే పెంచుతుందండి. కూరల్లో వేసుకుంటే, ఏదైనా పులుపు కూరల్లో వేసుకోవాలి. వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ అది బాగుంటుంది, అన్నీ చాలా బాగుంటుంది. అట్లా చూడండి. ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము. చూసిండ్రా, మన కూర అయితే అయిపోయింది. మంచిగా మామిడికాయ ఉడికిపోయింది. మనకు మంచిగా పప్పు అదంతా తోటకూర అదంతా మంచిగా ఉడికి దగ్గరికి వచ్చేసింది కూర. స్టవ్ అయితే ఆపేసిన. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం మంచిగా. ఇది రోటీలోకి కానీ రైస్లోకి చాలా బాగుంటుంది కూర. అదిగో చూడండి, మన కూర రెడీ అయిపోయింది. నేను ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను. మనం వేసినవి అన్నీ సామాన్యంగా అన్నీ సరిపోతాయి, ఏమీ పట్టదు. మంచిగా పులుపు, ఎండాకాలం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.